గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం కేటాయించని పొలాలను సిఆర్డీ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. తమకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా పంటలను ధ్వంసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులకు రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అడ్డుకున్న రైతుల్ని పోలీసులు లాక్కెళ్లారు. నాకు ఒంట్లో బాగోదు, మనిషిని రమ్మన్నా. పక్షపాతం వచ్చింది, ఆయనకి వస్తుందా? ఎవరికి ఎక్కువ అయ్యా? నాకు ఎక్కువ. నాకేం ఎక్కువ కాదు. మేము కలెక్టర్ గారు ఆర్డర్ ఫాలో అవుతారు. ట్రైన్ చేయం మేము కూడా. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం కేటాయించిన పొలాలను సిఆర్డీఏ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. తమకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా పంటల్ని ధ్వంసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులకు రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అడ్డుకున్న రైతుల్ని పోలీసులు లాక్కెళ్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, రవి, ఏదైతే రాజధాని ఎప్పుడైతే ప్రారంభమైందో రాజధానికి సంబంధించి మొత్తం 29 గ్రామాలతో అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టడానికైతే సిఆర్డీఏ అనుమతి ఇచ్చినటువంటి సందర్భంలో ప్రధానంగా కూడా పెనుమాక, ఉండవల్లి ఈ 2 గ్రామాలకు సంబంధించిన రైతులైతే మాత్రం భూమిని ఇచ్చేందుకు మాత్రం మొట్టమొదటి నుంచి ససేమిరా అంటున్నటువంటి పరిస్థితి కనపడింది. ప్రధానంగా కూడా ఏదైతే భూసేకరణ ఏదైతే ఉంటుందో భూ సమీకరణ ఏదైతే ఉంటుందో భూ సమీకరణ అయితే మాత్రం వీళ్ళు కలిసి రానటువంటి పరిస్థితులు. ఆ తర్వాత ఈ మధ్యన ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్ ప్రధానంగా కూడా రాజధాని నగరానికి సంబంధించినటువంటి ప్రధాన కనెక్టివిటీ అనేది ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం 27 గ్రామాల నుంచి వస్తుంది. అదేవిధంగా కూడా హైవేకి కనెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఇటువంటి నేపథ్యంలో ప్రెజెంట్ ఏదైతే ఉండమల్లి పెనుమాక ఉందో ఈ పెనుమాక ఈ 2 గ్రామాలకు సంబంధించి 2.75 ఎకరాల స్థలాన్ని కనుక ఇచ్చినట్లయితే మాత్రం అది పూర్తి స్థాయిలో కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు కనెక్టివిటీ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ భూ సమీకరణ ఏదైతే ఉందో భూ సమీకరణకి సంబంధించి ఈ 2 గ్రామాలకు చెందినటువంటి రైతులు ఇవ్వనటువంటి సందర్భంలో ప్రభుత్వం అయితే మాత్రం భూసేకరణకి నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత నోటీసులను అయితే మాత్రం ఆ రైతులు ఏ రైతులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వటం కూడా జరిగింది. ఆ తర్వాత ఆ రైతులైతే మాత్రం తాము భూములు ఇచ్చే ప్రసక్తి లేదు అని అంటూ కలెక్టర్ని కలిశారు. అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా కలవటం అనేది జరిగినటువంటి నేపథ్యం. ఇక ప్రధానంగా కూడా సీడ్ యాక్సెస్కి సంబంధించినటువంటి రోడ్డు 2.75 ఎకరాలు కనుక ఇచ్చినట్టయితే మాత్రం అక్కడ రోడ్డు విస్తీర్ణత జరిగిపోయి కనెక్టివిటీ ఉంటుందన్న ఉద్దేశంతోనే ప్రజెంట్ అయితే మాత్రం అక్కడ ఏదైతే ఉండవల్లి గ్రామానికి సంబంధించి ఏదైతే ఈ కనెక్టివిటీ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో అక్కడకి సిఆర్డీఏకి సంబంధించినటువంటి అధికారులు రావటం ఆ భూమిని తీసుకునేందుకు ప్రయత్నించినటువంటి సందర్భంలో అక్కడ మొత్తం కూడా ఈ 2.75 ఎకరాలకు సంబంధించినటువంటి 10 మంది రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి వచ్చి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో పోలీసులు కూడా అక్కడికి రావటం పోలీసులకి అదేవిధంగా కూడా రైతులకు మధ్య తీవ్ర వివాదం అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వాళ్ళైతే మాత్రం రైతులైతే ఆరోపిస్తూ ఉన్నారు ఇప్పుడు వరకు రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చేటువంటి రైతులకి సరైన నష్టపరిహారం ఇవ్వలేదు, అదేవిధంగా కూడా తమకు కూడా నష్టపరిహారం ఇవ్వకుండా భూమిని తీసేసుకుంటున్నారు అని వాళ్ళైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మొన్న అయితే మాత్రం వాళ్ళకి చెక్కులు ఇచ్చేందుకైతే మాత్రం అధికారులు అయితే సిఆర్డీఏకి సంబంధించిన అధికారులు అయితే మాత్రం ఆ 10 మంది రైతులకి 7.4 crores సంబంధించి అవార్డు ఇచ్చేందుకు ప్రయత్నించిన సందర్భంలో వాళ్ళైతే నిరాకరించడం జరిగింది. ఎప్పుడైతే భూసేకరణకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒకసారి దానికి సంబంధించి ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ప్రధానంగా ఆ మీటింగు 2-3 సార్లు కండక్ట్ చేస్తారు. ఆ మీటింగ్లో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు. అదేవిధంగా కూడా రైతులను ఇవ్వమని రిక్వెస్ట్ చేసినటువంటి సందర్భం ఇవ్వకపోతే మాత్రం భూమిని అయితే మాత్రం తీసుకునేటువంటి అథారిటీ అనేది గవర్నమెంట్కి ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఇవాళ
వాళ్ళైతే ఏదైతే సిఆర్డీఏకి సంబంధించి ఈ అధికారులు అక్కడికి రావడం, అదేవిధంగా కూడా ఏదైతే ఈ రోడ్డుకు సంబంధించి ఏదైతే ఉందో ఆ రోడ్డుకి సంబంధించి 2.75 ఎకరాలకు సంబంధించిన భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడం జరిగింది. దీన్ని అక్కడ ఉన్నటువంటి రైతులు మొత్తం 10 మంది రైతులు ఎవరైతే ఉన్నారో ఆ 10 మంది రైతులు వచ్చి అడ్డుకున్నటువంటి సందర్భంలో పోలీసులకి వాళ్ళకి మధ్య తీవ్ర వివాదం జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం వాళ్ళ అయితే అక్కడ నుంచి లిఫ్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా రాజధాని డెవలప్ కావాలంటే మాత్రం చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఒక పక్కన సిఆర్డీఏకి సంబంధించి భూమిని ఇస్తున్నటువంటి సందర్భంలో ఈ 2 గ్రామాలు అంటే విజయవాడకి దగ్గరలో ఉంటాయి ఈ పెనుమాక, ఉండవల్లి అనే గ్రామాలు. వాళ్ళు అనేది ఏంటంటే ఎక్కడో లోపల ఉన్నటువంటి రైతులకి కోట్లు అంటే లక్షలు విలువ చేసేటువంటి భూమిని కోట్ల రూపాయలు ఇస్తున్నప్పుడు మొట్టమొదటి నుంచి మాది కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని అదే రేటు మాకు ఎలా ఇస్తారని వాళ్ళైతే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. అదేవిధంగా తమకైతే మాత్రం అవార్డు పెంచాలి, మరింతగా కూడా ఎక్కువగా అమౌంట్ ఇవ్వాలి అని వాళ్ళు కోరుకున్నటువంటి నేపథ్యం. అటువంటి సందర్భంలోనే ఈ ల్యాండ్ ఎక్విజిషన్కి గవర్నమెంట్ అయితే వెళ్ళిన తర్వాత ప్రాసెస్ ప్రకారం కంటిన్యూ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజైతే మాత్రం సిఆర్డీఏకి సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో, సిఆర్డీఏకి అవసరమైనటువంటి భూమి ఏదైతే ఉందో దాన్ని అయితే మాత్రం తీసుకొని సీడ్ యాక్సెస్ రోడ్డు కంటిన్యూ చేయడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. ఎప్పుడు మేము యాంటీ కాదు, రోడ్లు ఇవ్వడానికి ఇబ్బంది లేదు, డబ్బులు ఇవ్వకుండా ఊరికినే పొలాలు దగ్గరికి చూస్తున్నారు. ఏంటి, నాకు ఇల్లు లేదు, చంద్రబాబు నాయుడు కట్టుకున్న ఇంటికి వెళ్ళి ఆక్యుపై చేద్దాం, పోలీసులు రమ్మని వస్తారేమో, కోర్టులో కేసు ఉండగా ఏ రకంగా వీళ్ళు పొలాల్లోకి దిగుతున్నారో చట్టం ఏం చేస్తుంది? పొలాల్లోకి జేసీబీలు వచ్చేంత వరకు కూడా మాకు తెలీదు, అధికారులు ఏం తెలపలేదు, ఎవరికి తెలీదు. సిఆర్డీ అంటే పెద్ద దొంగలు. ఎప్పుడు